మన తెలుగు సాంప్రదాయ హరికథా సంప్రదాయాన్ని అపార భక్తితో ముందుకు తీసుకువెళుతున్న మహనీయులు బుర్రా నరసింహం భాగవతులు గారు. ప్రసిద్ధ హరికథా పితామహుడు బుర్రా పద్మనాభ శర్మ భాగవతులు గారి సుపుత్రులు తమ మధుర కంఠంతో, గంభీర గాత్రంతో, భావరంజితమైన అభినయంతో హరికథా రంగంలో అద్భుత ముద్ర వేశారు. విజయవాడ వాస్తవ్యులైన ఆయన మన ప్రాచీన భక్తి సాంప్రదాయాలను ఆధునిక యుగంలో జీవింపజేస్తూ హరికథా కళలను పరిరక్షిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా భక్తి శ్రేష్ఠుడు కంచర్ల గోపన్న గారి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని ఆలపించిన భక్త రామదాసు హరికథ వినేవారి హృదయాలను కదిలిస్తుంది. శ్రీరామునిపై అచంచల భక్తి, బందీశాలలోనూ నిలిచిన ఆత్మవిశ్వాసం, భగవద్భక్తికి పరాకాష్ట. ఇవన్నీ ఆయన స్వరంలో వినిపించేటప్పుడు మనం ఆ యుగంలోకి వెళ్ళినట్లే అనిపిస్తుంది. ప్రతి శ్లోకం, ప్రతి పద్యం, ప్రతి వ్యాఖ్యానం భక్తిభావం, భాషా సౌందర్యం కలసిన అమృత ధారలా పారుతుంది. శ్రీ భక్త రామదాసు జీవిత గాథను మళ్ళీ మన ముందుకు తెచ్చిన శ్రీ బుర్రా నరసింహం భాగవతులు గారికి హృదయపూర్వక వందనాలు. మీరు కూడా ఈ అపూర్వ హరికథను తప్పక వీక్షించి ఆనందించి ఇతరులకు పంచి మన సంస్కృతికి తోడ్పడండి. స్మరణము మరువకురా, మరణము మరువకురా, శ్రీరాముల చరణము విడువకురా, ఓ మానవ మరణము మరువకురా. తరుణారుణముఖ కమలం కరుణారస పురి పురితాంతరంగం జీవనమాశాశే మల్దుల మజిమానం అర్జనా భాగ్యం పురీకృత శితాప్తికి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తికి దారి తరవల కీర్తి పురతో పురతో మమ పాతు హనుమతమూర్తికి ఇందిరారమణ గోవింద హరి. కలో కస్మల చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిం గోవింద కీర్తనం అని చెప్తోందండి ధర్మశాస్త్రము. అంటే ఏమిటయ్యా అంటే కలిలో కష్మల చిత్తానం అందరూ
కల్మషుల మనస్సులతో ఉంటారయ్యా. ఇది భగవంతుడు చెప్తున్నాడు, నీవు కాదు. పాపద్రవ్యోపజీవినాం అంటే మనం జీవనం సాగిస్తున్నదంతా పాపపు ద్రవ్యమేనయ్యా. మరి పుణ్యపు ద్రవ్యం ఎప్పుడు ఉంటుంది అంటే ఇదిగో ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం వల్లే ఉంటుంది పుణ్యపు ద్రవ్యం. మనం ఏదైనా ద్రవ్యాన్ని ఇక్కడ ఈ భీష్మ ఏకాదశి మహోత్సవాల్లో సమర్పిస్తే అది పుణ్యం. పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం ఏమి చేయాలయ్యా అనంటే గతిం గోవింద కీర్తనం అని చెప్పిందండి ధర్మశాస్త్రము. గోవిందేతి సదాస్నానం, గోవిందేతి సదాజపం, గోవిందేతి సదాధ్యానం, గతిం గోవింద కీర్తనం అని నిరంతరం భగవన్నామం చేయాలండి. 3 యూనివర్సిటీలు మనని రిజెక్ట్ చేసినాయి. 4వ యూనివర్సిటీ మనకి పిలిచి సీట్ ఇచ్చిందండి. ఏమిటయ్యా 3 యూనివర్సిటీలు అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము 3 మనని రిజెక్ట్ చేసినాయట. ఈ మానవ జీవితాన్ని మనం పుట్టబోతుంటే అవి రిజెక్ట్ చేసినాయి. ఎందుకని అని అన్నారు. కృతయుగంలో తపస్సు చేస్తే మోక్షం కలుగుతుందన్నారు. మరి మానవులంతా తపస్సు చేయలేరు కదా, కష్టం కదా. కూర్చున్న దగ్గర నుంచి ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది నిరంతరం. సరే త్రేతాయుగానికి వచ్చారు. త్రేతాయుగంలో మోక్షం కలగాలంటే ఏమన్నారు? దాన ధర్మాలు యజ్ఞయాగాదులు చేయమన్నారు. యజ్ఞయాగాలు చేయాలంటే బోర్డు ఖర్చుతో కూడుకున్న పని కదా. మరి ఎట్లానయ్యా తరించేది ఎట్లా అని మళ్ళీ ద్వాపర యుగానికి వచ్చారు. ద్వాపర యుగంలో దాన ధర్మాలు చేయమన్నారండి, దానాలు చేయమన్నారు. అది కూడా వల్లగానిది కదా. మరి ఏం చేయాలి అంటే కలౌతు కేవల భక్తి బ్రహ్మసాయుధ్యకారిణి అన్నారు. కలిలో కేవలం భగవన్నామం చేస్తే చాలుటండి. అటువంటి భగవన్నామాన్ని మన త్రిపుర కల్చరల్ ఆర్ట్స్ వారు డాక్టర్ పాణ్యం దక్షిణామూర్తి గారు గురుతుల్యులు. మేము మధ్యలో కొంతకాలం వారి దగ్గర కూడా నేర్చుకున్నా. అంటే నేర్చుకున్న విద్యని దాన్ని సాధన చేయడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళా. మధ్య మధ్యలో కుదురుతోంది, ఈ పనుల వల్ల కుదరట్లేదు. వారి సహృదయం చాలా మంచిది. ఎంతోమంది కళాకారుని ఇక్కడికి పిలిచి జనం ఉన్నా విన్నా వినకపోయినా చక్కగా క్రితం సంవత్సరం అంతకుముందు ఒక 2 ఏళ్ల పాటు కొన్ని అవాంతరాల వల్ల గ్యాప్ వచ్చింది కళ్యాణ మండపం. అది మళ్ళీ ఎట్లా అయినా చేయాలి అనే ఒక సంకల్ప బలంతో వారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. వారిని పొగిడేంత వ్యక్తిని కాదు, ఎందుకంటే వారి ముందే పుట్టాం కాబట్టి ఇక అంతగా పొగడకూడదని అనుకుని వారికి శతదా సహస్రదా వందన సమర్పణలు చేస్తూ నేటి కథ రామదాసు చెప్పమని రాశాడు. అందులో చక్కగా భక్త రామదాసు 6:50 వరకు 10 నిమిషాలు తక్కువ 7 వరకు కట్టే కొట్టే తెచ్చేలాగా ఎక్కడెక్కడ షార్ట్ చేస్తూ చక్కగా మనం కథ చెప్పుకుందాం కాసేపు. త్యాగేన ఏకేన అమృతత్వ మానసు అని త్యాగి ఉండగానే త్యాగి ఉన్నా వారు పేరు చెప్పుకుంటూ ఉంటారు, త్యాగి పోయినా సరే పేరు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి త్యాగమూర్తులే ఇక్కడ చాలా మంది ఉన్నారు. బాలమురళీకృష్ణ గారు, మా హరికథా జగద్గురుడు ఆదిపట్ల నారాయణదాసు వర్యులు, వీళ్ళందరి పుచ్చిపట్ల కోటేశ్వరరావు గారు, మా తాతగారు కైవల్యాన సరస్వతి స్వామి వారు, ఇట్లా వీళ్ళందరినీ స్మరించుకుంటూ భీష్మ ఏకాదశి ఉత్సవాలను పెట్టి అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అటువంటి త్యాగమూర్తుల్లో మన ఆంధ్రదేశంలో 3 మహానుభావులు జన్మించారటండి. ఏమిటయ్యా, ఇప్పుడు 2 రాష్ట్రాలు కదా, ఆంధ్ర తెలంగాణ అని. నువ్వేమిటి ఆంధ్రదేశం అంటావంటే ఈ కథ అప్పుడు జరిగింది కదా.
ఆంధ్రదేశంలో ఉండగా కథ జరిగింది కాబట్టి అట్లానే చెప్పుకున్నాం మనమంతా. ఎన్నగరాని పుణ్యమునరించిన దేవుడు ఆంధ్రమాత, ఎన్నగరాని పుణ్యమునరించిన దేవుడు ఆంధ్రమాత, తాకన్నది పుత్రుల ముగ్గుర, తాకన్నది పుత్రుల ముగ్గుర, కామ్య విదూరుల గాఢ భక్తి రామనుని సంస్మరించడి మహాత్ముల, గాఢ భక్తి రామనుని సంస్మరించడి మహాత్ముల, పోతన త్యాగరాజ గోపాలనగా పేరుగల భక్తుల సచన బంధ నీయుడ కన్నది ఆంధ్రబాద, పోతన త్యాగరాజ గోపాలనగా పేరుగల భక్తుల సచన బంధ నీయుడ కన్నది ఆంధ్రబాద. ఆంధ్రమాత గర్భశుద్ధి ముక్తాపురాలుగా ముగ్గురు మహానుభావులు జన్మించారుటండి. ఏమిటయ్యా ముగ్గురు మహానుభావులే జన్మించారా అంటే వాళ్ళు నర సామ్రాజ్యాన్ని పాలించలేదుటండి, నరహరి సామ్రాజ్యాన్ని పాలించారుటండి. ఎవరయ్యా ముగ్గురు మహానుభావులు అంటే గుడులు కట్టిన కంచర్ల గోపరాజు, గుడులు కట్టిన కంచర్ల గోపరాజు, రాగముల పాడే కాకర్ల త్యాగరాజు, పొలములను దున్న బొమ్మల పొదరాజు. ఈ ముగ్గురు ఆంధ్ర సారస్వతమున రాజులటండి. వాళ్ళ పేరులో రాజులు ఉన్నాయట కానీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే ఎప్పుడూ నిండుగా ఉండేదండి, ఎప్పుడూ సున్నానే ఉండేది అంటూ. ఏమిటయ్యా అంటే వీళ్ళు తెలుగు సాహితీ లోకానికి జగద్గురువు లాంటి వాళ్ళండి ఈ ముగ్గురు. అటువంటి ముగ్గురులో మనం ఒక రాజుగారి కథ చెప్పుకున్నాం, భక్త రామదాసు అని. శ్రీ మిల్చిన నెలకొండపల్లిలో శిష్ట జనులు నేలకొండపల్లి జిల్లా పెద్ద గ్రామము, ప్రసిద్ధి చెందిన గ్రామము. ధర్మాత్తులు ఉన్నారు, పూజార్తులు ఉన్నారు ఆ నేలకొండపల్లిలో. ఎవరికైనా వస్తే ఇంత అన్నం పెట్టే వాళ్ళు ఉన్నారండి ఆ గ్రామం అంతా. ఆ గ్రామంలో ప్రథమ శాఖి నియోగి అయిన బ్రాహ్మణుడు కంచర్ల లింగన మంత్రి కామాంబరు దంపతులు ఇద్దరు గృహస్థ జీవితం నడుపుతున్నారు నేలకొండపల్లిలో. రోజు ఎవరికో ఒకళ్ళకి పెడితే కానీ తినరటండి. అటువంటి మంచి సంస్కారవంతమైన కుటుంబం అది. ఆ 10 ఎకరాల జొన్న చేనుంది అతనికి. చక్కగా వ్యవసాయం చేసుకుంటూ గడుపుతూ ఉన్నాడు లింగన మంత్రి గారు. కామాంబుల గృహస్థ జీవితము. భగవంతుడు ఎవరికో ఒకళ్ళకి ఇంత చింత పెడతాడండి. జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయా నాకు అని అంటే భగవంతుణ్ణే మర్చిపోయేది కదా, కలి కదా. కలి ప్రభావం ఎటువంటిదయ్యా అంటే అన్నీ ఇస్తే భగవంతుడిని మర్చిపోతారు కనుక భగవంతుడు ఎంతో కొంత చింత పెడతాడండి. చింత ఎందుకు పెడతాడయ్యా అంటే పూర్వజన్మ వాళ్ళని పూర్వజన్మలో వీడేదో చేసుంటాడు కదా, ఆ కర్మానుసారేణ ఆ పూర్వజన్మ కర్మ వల్ల ఈ లింగన మంత్రి కామాంబులకు సంతానం లేదు. అరే సంతానం లేదయ్యా, సంతానం లేదు. ఏ కథ విన్నా
సంతానం లేదంటారేంటయ్యా అంటే, సంతానం ఊరికనే పుట్టరండి. మనకి ఎన్నో జన్మల పుణ్యఫలమే సంతానం. అంటే మనం ప్రారంధం అనుభవించాలి అంటే అది సంతానం రూపంలోనే వస్తుంది. కనుక ఈ లింగన మంత్రికి కామాంబలకి సంతానం లేదు. నోములు నోచారు, వ్రతాలు చేశారు, ఎన్నెన్నో గుళ్ళు తిరిగారు, సంతానం కలగలేదండి. ఎంతకాలానికి ఒకరోజు కామాంబ నిద్రిస్తున్నది. తనలో ఆ నీలకొండపల్లిలోని వేణుగోపాల స్వామి దర్శనమిచ్చాడు. అమ్మా, నీవు నా దర్శనానికి రా, తప్పక నీకు సంతానం కలుగుతుందని చెప్పారు. వెంటనే మరునాటి ఉదయము ఆ దంపతులిద్దరూ కలిపి ఆ నీలకొండపల్లిలోని వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళారు. వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి, వెడితి కదా చారుకేసి వెడితి కదా దేవా, వెడితి కదా దేవా, నిన్ను వినా వాసుదేవాయ హరజే పరమాత్మనే, కృష్ణాయ వాసుదేవాయ హరజే పరమాత్మనే, ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓ కృష్ణ జగన్నాథ, జగన్నాటక సూత్రధారి, మాకు సంతానం లేదే అని వేడుకుంటూ ఉండగా భగవంతుడు దయ కలిగితే కలగంది లేదు కదండి ఈ లోకంలో. వాడి దయ కలిగితే ఇట్టే కలిగిపోతాయండి ఈ లోకంలో. వాడి దయ కలగకపోతే ఏది కలగదు. రమణ గోవిందహరి. అట్లా భగవంతుడు దయ కలిగింది. కామాంబ గర్భవతి అయింది. 9 మాసాలు 9 యుగాలుగా గడిపారటండి. ఆ కామాంబ గర్భవతి అయింది. ఆ 9 మాసాలు 9 యుగాలుగా గడిచిన. ఎందుకనంటే లేక కలుగుతున్నాడు కదా సంతానము. వేణుగోపాల స్వామి దయతో కలుగుతున్నాడు కదా అని చెప్పి ఆ 9 నెలలు చాలా ఇబ్బందికరంగా గడిపారటండి వాళ్ళు. 9 యుగాలుగా గడిపారట. ఆ గడిపేటప్పటికీ ఒక సమయం వచ్చింది. ప్రసవ వేదన అనుభవిస్తున్నది పురుటింటిలో. మంత్రసానిని పిలిచారు. పిలిచి పురుడు పోయమన్నారు. ఆ మంత్రసాని లోపల గదిలోకి వెళ్ళి పురుడు పోస్తోందండి. ఆ పురుడు పోస్తుంటే చకచగా లింగన్న మంత్రి గారు 6 బయట అట్టా తిరుగుతూ ఉంటే ఏమైందో పిల్లెట్లా ఉన్నదో పిల్లెట్లా ఉన్నదో ఎవరు పుడతారో ఏంటో అంటే ఒక శుభముహూర్తాన మగపిల్లవాడు జన్మించాడని చెప్పారు. బయటికి వచ్చి లింగన్న మంత్రి గారు, మీకు మగపిల్లవాడు జన్మించారంటే చాలా సంతోషం కలిగిందండి. లేక కలగటం సంతోషమైతే అందున మగపిల్లవాడు కలగటం మరింత సంతోషము కదా. ఆ మగపిల్లవాడు కలిగేటప్పటికీ వాడు ఎంతసేపటికి ఏడు పాపట్లేదండి. రోజుల తరబడి ఏడుస్తున్నారటండి. వాడు ఏమయ్యా, పుట్టంగానే అందరూ ఏడుస్తారు కదా. ఇందులో విశేషంగా ఏంటే అని చెప్పేది అంటే వాడు ఎంతసేపటికి ఏడు పాపట్లేదు. మామూలుగా 1 గంట ఏడిస్తే పర్వాలేదు, ఒక 2 గంటలు ఏడిస్తే పర్వాలేదు. పుట్టి 7-8 గంటలైనా సరే నిరంతరం ఏడుస్తూ ఉన్నట్టండి వాడు సప్తాహానికి మళ్ళీ. అది చూసి
మంత్రసాని గబగబా పరిగెత్తుకు వచ్చి లింగన మంత్రి గారు, మీ అబ్బాయి పుట్టాడు కానీ అన్నదండి. అదేమిటమ్మా కానీ అంటావేమిటంటే, ఎంతసేపటికి ఏడు పాపట్లేదు, మీ వాడు ఏదో జరుగుతోందని అన్నారు. గబగబా లోపలికి పరిగెత్తుకు వెళ్ళి లింగన మంత్రి గారు, ఏమైందయ్యా ఏమిటి అని చెప్పి రాగి రేకులు కట్టాడు, రక్ష రేకులు కట్టాడు, వేప మండలు కట్టాడు, మంచం చుట్టూ కట్టవలసిందంతా కట్టి వాడు ఏడవటం కాదు కానీ వీడు నానా ఏడుపులు ఏడిచాడండి వాడి గురించి. ఆ నిరంతరం ఏడుస్తూ ఉంటే ఏమైందో ఏమైందో అని గబగబా తిరుగుతూ ఉండగా ఆ ఒక్కసారి వాడు ఏడుపు చటుక్కు రాపాడండి. చెప్పులు రెక్కించి అటుగా వింటున్నాడు. అయ్యో ఏమిటో ఎందుకు ఆపాడో, ఏమన్నా అయిందేమో అని గబగబా పరిగెత్తుకుంటూ అందరూ మంచం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక యాచకుడు ఎవరో ఇంటి సందు నుంచి, ఆ ఇంటి సందు చివరి నుంచి వస్తున్నట్టండి. యాచకుడు భగవన్నామం చేసుకుంటూ, నామమే ఇదపర సాధనము మనసా వరద వచ్చేటప్పటికి పిల్లవాడు ఏడుపాపేట. ఏడుపాపి ఎటువైపు భగవన్నామం వస్తోందో అటుగా చెవులు రిక్కించి వింటూ ఉంటే యువతల వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అరే ఆహా, లింగన మంత్రి నోటి మీద వేలేసుకున్నాడండి. అరే కృష్ణ పరమాత్మ సంతానం కలిగించవయా అని అడిగితే ఉత్కృష్టమైన సంతానం కలిగించావు కదయా, చిన్నప్పుడే పురిటింటనే భగవన్నామం వినేటప్పటికి ఏడుపు ఆపాడని అన్నారు. వెంటనే ఆ ఏడుపు ఆపేటప్పటికి ఏమైందా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూచి, అరే ప్రాణంతోనే ఉన్నాడు భగవంతుడు, మాయాతీతుడు కదా, నాకు ఇటువంటి సంతానాన్ని ఇచ్చాడని ప్రార్థించుకుని ఆ యాచకుడికి భిక్ష వేసి మళ్ళీ ఆ యాచకుడు అటుగా వెళుతున్నాడో లేదో వెంటనే ఇతడు ఏడుపు ప్రారంభించాడండి. మరలా తిరిగి ఇందిరా రమణ గోవింద హరి. ఆ మరలా తిరిగి ఏడుపు ప్రారంభించేటప్పటికి అది తెలుసుకున్న లింగన మంత్రి ఈ ఇంట్లో అహరహం భగవన్నామం జరగాలని శాసించాడండి. అహరహం భగవన్నామం జరగాలి, తనకు ఊహ వచ్చేంత వరకు భగవన్నామం జరగాలని ఇంటిల్లపాదికి శాసించాడు. అది మరునాటి ఉదయము మరలా భగవన్నామం చేసుకుంటూ భజన చేస్తూ ఉంటే ఇతను ఏడుపు ఆపట్లేదు, నిరంతరం భగవన్నామం వింటూ ఉన్నాడు. కంచర్ల లింగన మంత్రి గారి పుత్రుడు శుక్లపక్ష క్షపాకర రేఖలా పెరిగి పెద్దవాడవుతున్నాడు. కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా. పురిటింట్లో 10 రోజులు గడిచినాయి. బారసాల మహోత్సవం జరిగింది. వేణుగోపాల స్వామి దయతో కలిగాడు కనుక గోపన్న అని నామకరణం చేశారు. లింగన్న మంత్రి పిల్లవాడికి గోపన్న అని నామకరణం చేశారు. శుక్లపక్ష క్షపాకర రేఖలా పెరిగి పెద్దవాడవుతున్నాడండి గోపన్న. 5 ఏళ్ళు వచ్చినాయి. అక్షరాభ్యాసం చేశారు. ఓం నమ శివాయ శబ్దం నమ అని. 7వ ఏట ఉపనయనం చేశాడు. రోజు సంధ్యావందనం చేసుకుంటూ బడికి వెళుతున్నాడు, గుడికి వెళుతున్నాడు, ఇంటికి వస్తున్నాడు. చక్కగా దినచర్యంతా అట్లా జరుగుతూ ఉన్నదండి. ఒకనాడు బడికి వెళ్ళి గుడికి తిరిగి వస్తూ ఉండగా ఇట్లానే దేవాలయంలో
ఒక పురాణ ప్రవచకులు ఎవరో భగవన్నామం చేసుకుంటూ ఉన్నారండి. రామాయణం గురించి చెబుతున్నారు ఆ పురాణ ప్రవచకులు. అటుగా వెళుతున్న గోపన్న ఒక్కసారి ఆ గుడి దగ్గర నుంచి ధ్వజస్తంభం దగ్గర ఇట్లా తలకాయ వాల్చి చూసేటండి. ఇందిరా రమణ గోవింద హరి. ఆ ఒక్కసారి అటుగా చూసేటప్పటికి ఆ రాముడు వారధి కట్టిన విషయం చెబుతున్నాడు. ఆ రామాయణంలో రాముడు వారధి కట్టిన విషయం చెబుతున్నాడండి ఆ పురాణ ప్రవచకులు. హరే ఎంతటి వాణయ్యా, రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, భోజనైనా కాకపోతిని రామ పాదము సోయగా. అరే నేను రాముడి కాలంలో పుట్టనైతిని కదా, ఎంతటి దౌర్భాగ్యున్నయ్యా ఈ కాలంలో పుట్టానని చెప్పి అట్లా నిరంతరం ఏడుస్తూ ఆ పురాణ ప్రవచకులు వినేదంతా వింటూ సమాధి స్థితి చెందాటండి ఇందిరా రమణ గోవింద హరి. భక్తిలో సమాధి స్థితి చెందాట గోపన్న, 8 ఏళ్ల పిల్లవాడు. అరే ఎంతటి విచిత్రమైందండి ఇది. భక్తి అటువంటిదేనండి. మనము ఏదో భక్తిలో ఉండే వైరాగ్యం అని కాసేపు, వైరాగ్యం అనేది అసలు భక్తి కాదు. వైరాగ్యం అనేది ఏంటంటే అదొక వేరే సబ్జెక్ట్. భక్తి ఏమిటయ్యా అంటే ఇప్పుడు మీరంతా భక్తిలో ఉన్నట్టే కాసేపు సెల్ ఫోన్స్ అన్ని పక్కకి పెట్టి ఏదో ఒకటి భగవన్నామం వింటం అనేది భక్తే. ఇది అలవాటు చేసుకుంటూ ఉండగా కొన్నాళ్ళకి అదే నిరంతర భగవద్ధ్యానం అవుతుందండి ఇందిరా రమణ గోవింద హరి. అందుకనే ఇట్లాంటి హరికథలు ఇక్కడ ఎవరయ్యా వినేవాళ్ళు ఎవరు అని అంటే కొద్దిమంది ఉన్నా చాలు వింటే అదే ఫలం అన్నారు మన దక్షిణామూర్తి గారు. చాలా ఖర్చులు పెట్టి ఏ ప్రయాసాలు కోర్చి ఇంత ఖర్చు పెడుతూ ఉంటే జనానికి మరి ఏమిటో తెలియదు, టీవీలు సెల్ ఫోన్లు ఒక అలవాటు అయిపోయింది, మనం ఏం చేయలేము దానికి. కనుక ఆ గోపన్న అట్లా చేయలేదుటండి. ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచుని ఆ చెవులు రెక్కించట్లా సమాధి స్థితిలో భగవన్నామం గురించి చెప్తుంటే విని ఏడుస్తూ ఉన్నట్టండి. అరే నేను రాముని కాలంలో పుట్టలేదు కదా, రాముడి కోసం నేను పుట్టి ఉంటే, ఆ అయోధ్యలో కనుక పుట్టి ఉంటే నేను కనీసం లంకని దాటేటప్పుడు వానరమైనా అయ్యేవాడిని కదా, లేకపోతే ఏదో ఒక రాయి అయినా అయ్యేవాడిని కదా, నేను ఆ సేవ కోర్చుకునేవాడిని కదా అంటూ నీరు గారుస్తూ ఉన్నాడు. పురాణం అయిపోయింది. పురాణం అయిపోయి అందరూ సర్దుకుని అటుగా కార్యకర్తలు వెళుతుంటే ఈయన ధ్వజస్తంభం దగ్గర తలకాయ పెట్టి ఉండటం చూశారండి. బాబు నువ్వు లింగన మంత్రి గారి అబ్బాయి కదా, ఏమిట్రా ఇక్కడున్నావు, రాత్రి 9 అయిపోయింది కదా, ఏమిట్రా నువ్వు ఇక్కడున్నావు అని అంటే, అయ్యా అంటే గురువు గారు పురాణం అయిపోయిందండి. అయిపోవటం ఏంట్రా, 1 గంట క్రితమే అయిపోయింది కదరా అంటే, అరే నాకు తెలియలేదండి, నేను సమాధి స్థితి చెందానన్నాడండి ఇందిరా రమణ గోవింద హరి. అడిగేవాడికి 80 ఏళ్ళు, వాడికి కలగల 8 ఏళ్ల వాడికి కలిగిందండి. అది రామదాసులో ఉన్న గొప్పతనం. గోపన్న ఆ సమాధి స్థితి చెందానండి, నాకేమీ తెలియట్లేదండి. అరే కానీ రేపు ఉదయం మళ్ళీ ఇక్కడ పురాణం జరుగుతుంది, చక్కగా నువ్వు బడికి వెళ్ళి మళ్ళీ నువ్వు తిరిగి రావయ్యా, నీలాంటి వాళ్ళ కోసమేనయ్యా ఈ పురాణ ప్రవచనాలు, ఈ హరికథలు ఇవన్నీ చక్కగా విని తెలుద్దుగాను అని అన్నారు. అటుగా సరే మీ ఇంటికి పదవయ్యా, మేము కూడా బయలుదేరుతున్నామని అటుగా వెళుతూ ఉంటే గుడి నుంచి బడికి ఇంటికి ఒక అజానుబాహుడు కాషాయాన్ని ధరించి చేత జపమాల పట్టుకుని ఈ గోపన్నకి ఎదురుపడ్డాటండి. కర్రకి పోషణ సాత్విక ప్రతిభాగన, కర్రకి పోషణ సాత్విక ప్రతిభాగన, ఆకర్షణీయంబుతోడ త్రిస్త్రాయి మ్రోగుత త్రీనదమాయన, నవత్రుళ్ళ గాత్ర మర్యాదతోడు అనసి జంగమతీతమోయన కబీరు పారపుష్పమునకులోకి
నశిజంగమ తీర్థము ఆయనక పీరు పరవశమునకు లోగి ప్రకృతి కాద చేస్తడిండి చూడ ప్రకృతి కాద చేస్తడిండి చూడ ఆట పాటల రామనామ ప్రభావమడరా ఆట పాటల రామనామ ప్రభావమడరా ఆట పాటల రామనామ ప్రభావమడరా కాషాయాన్ని ధరించి చేత జపమాల పట్టుకుని గోపన్నకు ఎదురుగా వస్తున్నాడండి. అతనే కబీర్ అంటారు. కబీర్ అంటే మామూలుగా ఇతర కులస్తుడికి చెందిన వాళ్ళని కాదండి. కబీరు అనుయాయులందరినీ కబీర్ అని అంటారు. కనుక అతను ఎదురుగా వస్తున్నాడు. ఎదురుగా వచ్చేటప్పటికి పాదాక్రాంతుడయ్యాడండి. ఆ పాదాక్రాంతుడయ్యి అయ్యా చతుస్సాగర పర్యంతం అని చెప్పేటప్పటికి కబీరు అచ్చరు ఉంది. లేపి ఇంత సంస్కారం అప్పిందయ్యా నీకు, 8 ఏళ్ల కుర్రవాడివి, మీ తల్లిదండ్రుల పేరేమిటంటే అయ్యా మా తండ్రి లింగన మంత్రి, తల్లి కామాంబలు, ఇటు పక్కనే ఉంటామండి మేము. నాకేదైనా భక్తి సమాచారం తెలియజేయమన్నాడండి. మీరు సాధువు పొంగవులు కదా, నాకేదైనా భక్తి మార్గం చెప్పమన్నాడండి. 8 ఏళ్ల పిల్లవాడు భక్తి మార్గం అనేటప్పటికీ లింగన మంత్రి ఇంటికి వెళ్ళారు. ఆ రాత్రంతా భగవంతుడి గురించి చెప్పుకుంటూ గడిపాడండి. రామచంద్రుని గణ దైవ తలాముండన ఏగోజన మయుడు దీపకుడు ఆ మహాత్ముడు ఉదారశీలుడు. ఓ గోపన్న, రామచంద్రుడి కంటే దైవము వేరు లేదయ్యా అని చెబుతూ, నువ్వు గోపన్న నిరంతరం భగవన్నామం చేయవయ్యా, అంతకంటే ఏమి లేదు. నీకు మరునాటి ఉదయం తారక మంత్ర ఉపదేశం ఇస్తానయ్యా. నేను కాదు, మీ గృహస్థు గురువైన మీకు ఇంటి ఈ పురోహితుడు ఉంటాడు కదా, నాదు భట్టాచార్య అని, అతని చేత నీకు తారక మంత్రం వినిపిస్తానయ్యా అని చెప్పి, రామనామము పలకవే పాప పూజిక్వా, రామనామము పలకవే పాప పూజిక్వా, రామనామము ప్రేమతో పలికిన కామితార్థములెల్ల పొటకిచ్చు. ఆ రామనామం పలకవయ్యా, నీ నామానికి, నీ నాలికి రామనామము పలకవే పాప పూజిక్వా, రామనామము ప్రేమతో పలికిన నీకెల్లప్పటికీ కామితార్థములిచ్చు. మతిలేని వారినెల్ల సీతాపతిని సతతముదలచిన వారి పూర్వకృతములెల్ల మాల్పి
మతి లేని వారిలెల్ల వారి కృతములెల్ల మాల్పి చెబుతున్నాడండి. ఎవడైనా చేయొచ్చే రామనామము, అటు ఏమీ అభ్యంతరం లేదు. మతి లేని వారిలెల్ల సీతాపతిని సతతముదవచిన, మతి లేని వారిలెల్ల సీతాపతిని సతతముదలచిన వారి పూర్వ కృతములెల్ల మల్పి మార సుందర రూపుడు నీ మనస్సు లగ్నం చేసి చేయవయ్యా రామనామం అని చెప్పి ఆ రాత్రంతా ఇట్లా రామనామంతో గడిపి మరునాటి ఉదయము బాలబానుడు లేలేత కిరణాలతో ప్రసన్నిస్తున్నాడు. పైన చక్కగా స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. కబీరు లేవదీసి రావయ్యా, మీ ఇంటి పురోహితుడైన రఘునాథ భట్టాచార్య దగ్గరికి వెళ్ళి రామ తారక నామం ఉపదేశించాడండి. రామ తారక మంత్రం ఉపదేశించాడు. పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రం ఇది మహిమాన్వితమైన మంత్రము. ఆ రామ తారక మంత్రాన్ని ఉపదేశించి శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. ఆ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. అట్లా రామ 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 అని 3 సార్లు అంటే 1000 ఇతర నామాలు కలుగుతుందని చెప్పారు కదా పెద్దలు. ఇందిరా రమణ గోవింద. మనం కూడా మనకేదో మంత్రాలు ఇవ్వలేదు, ఇంకోటి అక్కర్లేదండి. కేవలం రామతారక మంత్రం అండి. ఇది ఎన్నో కోట్ల ఫలితం ఇస్తుందిటండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇట్లా చదువుకుంటూ ఉన్నాడు. రామదాసు అని దీక్షానామం ఇచ్చారటండి రఘునాథ భట్టాచార్య స్వామి. ఇందిరారమణ గోవింద హరి. ఆ దీక్షానామం ఇచ్చేటప్పటికీ అదే సార్థకత అయింది. రామదాసు అనే పేరే గోపన్నకి సార్థకత అయింది. చక్కగా నిరంతరం పడుకుంటే భగవన్నామం, లేస్తే భగవన్నామం, నిరంతరం అట్లా రామనామం జపం చేస్తూ ఉన్నాడండి. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అట్లా నిరంతరం రామ తారక మంత్రం జపించుకుంటూ ఉన్నాడు. 8 ఏళ్లవాడు 18 ఏళ్లవాడు అయ్యాడండి. 10 ఏళ్ల పాటు నిరంతరం భగవన్నామం చేస్తూ వచ్చాటండి ఇందిరారమణ గోవింద హరి. ఎందుకయ్యా రామదాసుకి అట్లా భగవన్నామం అబ్బింది, ఎట్లా మాకు అబ్బట్లేదనంటే, చిన్నప్పుడు ఆ కామాంబ రామదాసు యొక్క తల్లి పురికింటిలోనే, అంటే ప్రసవ వేదన అనుభవిస్తున్నా భగవన్నామం చేస్తూ ఉండేదిటండి. మనం ఏం చేస్తామో మన పిల్లలు అదే చేస్తారు కదా. నిరంతరం భగవన్నామం చేస్తూ ఉండేదిటండి. పడుకునేటప్పుడు లాలి చోటపాటలు పాడేటప్పుడు నిరంతరం భగవన్నామం చేస్తూ ఉగ్గుపాలతో రంగరించిపోసినట్టు రామభక్తి రంగరించిపోసింది. కనుకే 8 ఏళ్ళైనా 18 ఏళ్ళైనా నిరంతరం భగవన్నామం చేసుకుంటూ ఉన్నాడు. ఒకనాటి ఉదయాన చక్కగా దేవతార్చన చేసుకోవడానికి దేవుని మందిరంలోకి వెళ్ళి చందోబద్ధంగా అసంకల్పితంగా ఆ తాటి ఆకులు తీసుకుని కీర్తనలు వ్రాయటం ప్రారంభించాడండి. నిరంతరం కీర్తనలు వ్రాస్తున్నట్ట రామదాసు.
తారకమాత్రపు కోరిన కోరికకు ధన్యుడని దక్షిణామూర్తి గారు 6:50 వరకే ఇచ్చారు కదా టైము, కనుక తప్పదు. ఎందుకనంటే రామదాసు కథ 3 గంటలు చెబితే 4 గంటలు కూడా చెప్పచ్చు, కథ ఎక్కువ దీనికి. కనుక కొద్దిగా కీర్తనలు పాడుకొని ముందుకు సాగుదాం. అట్లా నిరంతరం భగవన్నామం చేసుకుంటూ ఉన్నాడు. వీడికి 18 ఏళ్ళు వచ్చినాయి కదా, తల్లిదండ్రులు అనుకున్నారు ఎక్కడైనా కులపింటి పిల్ల ఉంటే వివాహం చేద్దామని వెతగ్గా ఆ గోల్కొండ కోటలోని తానీషా ప్రభువు దగ్గర మంత్రిగా పనిచేస్తున్న అక్కన్న మాదనులు పిల్లలు ఉన్నారు. అక్కన్న పిల్ల కమల ఆ అమ్మాయిని కన్యనిచ్చి వివాహం చేశాడు రామదాసుకి, గోపన్నకు. చక్కగా వివాహమైంది, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు, చక్కగా గడుపుతున్నాడండి. ఆ నిరంతరం భగవన్నామం చేసుకుంటూ గడుపుతున్నాడు. వైవాహిక జీవితం కూడా నడుస్తూ ఉన్నది. తండ్రి ఒకనాడు ఉదయము ఆ అరుగు బయట కూర్చొని కామాంబను పిలుస్తున్నాడు. ఏమే కామాంబ, ఒకసారి ఇట్రా, కాసేపు కూర్చొని మాట్లాడదాం ఈ అరుగు పైన అని. చక్కగా సాయంత్రపు వేళ అట్లా కూర్చుని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కమల గర్భవతిగా ఉన్నది, 9 మాసాలు గడిచిపోయినాయి. ప్రసవ వేదన అనుభవిస్తోంది. ఒక పక్క రామదాసుని భార్య పొరిటింటిలో ప్రసవ వేదన అనుభవిస్తుంటే ఈ ముసలి ఒగ్గులు తల్లిదండ్రులు ఇద్దరు ఆరు బయట కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటూ, కామాంబ ఏమిటోనే వాళ్ళ తలకాయ నొప్పిగా ఉంది, ఏమిటోనే తలకాయ అంతా పట్టేస్తూ ఉన్నది అని అందండి కామాంబ. ఏమోనే ఏదన్నా కాఫీ తాగు లేకపోతే టీ తాగని అన్నాడు. ఇప్పుడంటే మనకు అవన్నీ అలవాట్లయినాయి, కానీ అసలు కాఫీ తాగటం ఏంటి, టీ తాగటం ఏంటండి, అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్గా తయారైంది ప్రపంచంలో. ఎవరో టీ తాగకపోతే తలకాయ నొప్పి వస్తుంది అంటున్నారండి. కనుక ఏదో సరదాగా చెప్పానది. ఆ టీ తాగకపోతే తలకాయ నొప్పి ఏమిటండి? దానికంటే భగవన్నామం అంటే మంచిది కదా. అట్లా ఏమిటోనే తలకాయ నొప్పిగా ఉందని ఇట్లా వాలిపోయిందండి ఇందిరా రమణ గోవింద హరి. ఆ కంచెర్ల లింగన మంత్రి ఒంటి మీద ఇట్లా వాలిపోయింది కామాంబ. ఇవే కామాంబ అని అట్లా కొడుతూ ఉంటే ఇంకెక్కడ కామాంబ లోకాలకి వెళ్ళిపోయిందని గమనించాడు. అదే నన్ను ఇట్లా వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా కామాంబ అని లింగన్న మంత్రి గారు కూడా అటుగా వాలిపోయాడు. ఇందిరా రమణ గోవింద హరి. ఇద్దరూ ఒక స్నేహితుల వలె ఒకటేసారి మరణం చెందారండి. ఇందిరా రమణ గోవింద హరి. స్నేహితులు ఎట్లా అయితే మరణిస్తారో ఒకటే రకంగా ఇద్దరూ ఒక క్షణాన అటు ఇటుగా వాళ్ళు చేశారంటండి. ఇందిరా రమణ గోవింద హరి. అటుగా వెళుతున్న వాళ్ళు ఆ అరుగు మీద పడిపోయిన ముసల ఒగ్గులైన తల్లిదండ్రులను చూశారు. అరే మా అమ్మ తాత ఇట్లా పడిపోయారేంటని అటుగా చూడగా వాళ్ళిద్దరూ విగత జీవులై కనపడ్డారు. వెంటనే రామదాసు అని పిలిచారు. ఆ రామదాసు, మీ తల్లిదండ్రులయ్యా, తల్లిదండ్రులు కట్టించినాతనికి చెబుతున్నారండి. తల్లిదండ్రులు కట్టించినాతనికి సీతారాముల చూపి నిర్మల కుర్పీటిన నిల్చే తారక పరబ్రహ్మము నిల్చదమ్మయ్యే. రామదాసు, మీ తల్లిదండ్రులు మరణించారయ్యా అంటే, అరే నాన్న అమ్మ చనిపోయారా అని
గబగబా పరిగెత్తుకుంటూ వస్తూ తల్లిదండ్రులు గతించిరాటానికి సీతారాములను చూపి నిర్మల కుప్పిడిన నిలిచారక ప్రభువు నిశ్చంతమయ్యే. ఓ రామదాసు, నీ తల్లిదండ్రులు మరణించారంటే బోరుని ఏడుస్తూ ఉండగా అటు మంత్రసాని పిలిచిందండి. రామదాసు, ఏమయ్యా రామదాసు, సతి గర్భవాసము సతి గర్భవాసము సుఖప్రాప్తి పిలిచే. రామదాసు, నీకు పుత్రుడు పుట్టాడయ్యా అన్నారండి. అరే, ఓ భగవంతుడా, లీలా మానుషుడా, తల్లిదండ్రులు వెళ్ళిపోయారని బాధపడ మాకు, ఆడుకో అని చెప్పి ఒక పిల్లవాడిని ఇస్తావయ్యా. సతి గర్భవాసము సుఖప్రాప్తి పిలిచే. ఆ మొలకులను రఘురాముడను పిలుచు, ఆ మొలకులను రఘురాముడను పిలుచు గోపన్నయ్యు. యా భగవంతుడా, ఏడవ మాకు అని చెప్పి ఆడుకోమని పిల్లల్ని పెడతావా? ఎంతటి వాడవయ్యా నువ్వు అంటే, తల్లిదండ్రులకి పితృకర్మలు ఆచరించాడు, పుత్రుడికి జాతకర్మ చేశాడు, ఎటువంటి దిగులు పడలేదండి. స్థితప్రజ్ఞ గలవాడు కదండి రామదాసుడు. త్యాగరాజస్వామి కూడా ధీరుడు రామదాసులు బంధములు తెంచి ఉన్నారు కానీ ధీర శబ్దంతో కీర్తించారండి. ఎందుకనంటే స్థితప్రజ్ఞ. దుఃఖం వచ్చినా ఒకటేలాగా ఉంటాడు, సుఖం వచ్చినా ఒకటేలాగా ఉంటాడు. పుత్రుడు పుట్టాడు, సంతోషించాడు, జాతకర్మ పూర్తి చేశాడు, రఘురాముడని నామకరణం చేశారు, శుక్లపక్ష క్షమాకర రేఖల పెరిగి పెద్దవాడవుతున్నాడు, తల్లిదండ్రులకి మృతకర్మలన్నీ ఆచరించాడు. చక్కగా అన్ని రోజులు వెళ్ళిపోయినాయి. పెద్దలు వెళ్ళిపోతే తిరిగి సంపద తల్లిదండ్రుల నుంచి కొడుకు చేరుతుంది కదా సంతానానికి. అట్లానే తాళపు చెవులు రామదాసుకు వచ్చినాయి. ఆ రామదాసుకు వచ్చేటప్పటికీ తండ్రి కంటే ఒక మెట్టు ఎక్కువగా అన్న సంతర్పణలు చేస్తూ వచ్చాడండి. నిరంతరం భగవన్నామం చేసుకుంటూ అన్న సంతర్పణలు చేస్తున్నాడు. ఆ తండ్రి ఇచ్చిన ఆస్తంతా హారతి కర్పూరంలాగా చేశాడండి. నిరంతరం భగవన్నామం చేసుకుంటూ దరిద్ర నారాయణ సేవ అని ఒక బ్యానర్ పెట్టి చక్కగా రోజుకు ఒక 1000 మందికి 2000 మందికి అన్నదానం చేసుకుంటూ వచ్చాడు. ఆ తండ్రి ఇచ్చిన ఆస్తంతా హారతి కర్పూరంలాగా కరిగిపోతూ ఉన్నది. 2 ఏళ్ల పసివాడు రఘురాముడు ఒకరోజు ఆకలితో ఏడుస్తూ ఉన్నాడండి. అమ్మా, ఆకలి అవుతోందమ్మా, ఏదన్నా ఉంటే పెట్టవా అని తల్లి కమలను అడిగితే కమల బిక్కుబిక్కుమని ఏడుస్తూ అటుగా దేవుని మందిరంలో రామదాసు దగ్గరికి వెళ్ళి, ఏమండి ఒక్కటి చెప్పమంటారు, వింటారా? చెప్పు కమల, చెప్పు. ఏమండి, రఘురాముడు 2 దినాలైంది అన్నం తినలేదండి, మన ఇంట్లో ఏమీ లేవు, కనీసం గంజి కూడా లేదండి ఇద్దామంటే. అంటే పిచ్చి కమల, దానికి దిగులు పడతావా? పెట్టని రోజు వచ్చింది కనుక మనకి పుట్టలేదే ఈరోజు. మనం క్రితం జన్మలో ఈరోజు పెట్టలేదు కనుకే మనకి పుట్టలేదు. నువ్వు దానికి దిగులు చెంద మాకు. నారు పోసిన వాడు నీరు పోయిడా, తక్కువే మనకు. భగవంతుడు ఉండగా తక్కువేమి కమల, నువ్వు దిగులు చెందమాకనంటే. ఏమండి, మీరు ఎట్లానే అంటారు, భగవంతుడు ఆరుస్తాడా తీరుస్తాడా, మీరు ఏదైనా పని చేయండి అని చెప్పి నేను ఒక్కటి చెప్తాను వింటారా అన్నదండి. అంటే రామదాసు కథలో ఏం వినాలయ్యా అంటే, భార్య మాట ఒక్కొక్కప్పుడు వినొచ్చు, పూర్తిగా వినక్కర్లేదని ఏం లేదు. భార్య మాట వినొచ్చయ్యా అప్పుడప్పుడు అని చెప్పి భార్య చెబుతోందండి. ఏమండి, అలెరెడు గోలుగొండ పురి
గోలుకొండపురి అక్కన మదన మేనమామలు గలరు. ఆ నవాబు గడపరుదులు వారటకెగ ఎదియో ఫలముల వింపకునే. రఘుముద్దుని సేవగటను చూపలక ఓబల నీవిగా పొట్టుపోవునదిగా వడితోముగా గంజిగా చుమా. ఆ గోలుకొండపురిలో మీకు మేనమామలు మాకు తల్లిదండ్రులు అక్కన్న మాదనులు ఉన్నారు కదా, వారి దగ్గరకు వెళ్ళి మన కోసమనే అడగద్దండి మీరు. ఆ రఘుముఖుడి సేవగడ్డలను చూపగా ఆ రఘురాముడి కోసం అడగండి. మన దేవుడి మందిరంలో ఉన్న రాముడి కోసం ఇంత నైవేద్యం అని అడగమందండి. ఇందిరారమణ గోవింద హరి. సరే కమల, తప్పక వెళ్ళి వస్తానని చెప్పి దారిన పెక్కు కండముల్ దాటుచు ఆ రామదాసుడు బయలుదేరి వెళ్తున్నాడండి గోల్కొండకు. నేలకొండపల్లి నుంచి దారిన పెక్కు కండముల్ దాటుచు రామకృపవలంబి 6 దినాల గడు అన్నము పానము లేక కాలం చేరగొలుకొండ అవశీర్ణ తమ్మున ఆదంక ఢంకా రాజసేయుచు యగాయకి పోవు నవాబు కొడక. ఇట్లా బయలుదేరుతూ ఏ తీరుగను దయచూచెదప పాడుకుంటూ వెళుతున్నాడండి. గోలుకొండ 6 దినాలకు చేరాడు. 6 రోజులకి గోలుకొండ చేరాడు. గోలుకొండ చేరి అక్కన మాదరని ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. మావయ్య మావయ్య అని. తలుపు తీసేటప్పటికి గోపన్న ఎదురుగా కనబడ్డాడు. గాఢంగా కౌగిలించుకునేరా గోపన్న, ఏమిట్రా ఇట్లా వచ్చావు, ఏమిటా పంచేమిటి, అదేమిటి, ఏమైందిరా నీకు, గబగబా లోపలరా, కాళ్ళు కడుక్కో, భోజనం చేయమన్నాడు. ఆ భోజనం చేసేటప్పుడు అడిగారు, ఏమి కోరి వచ్చావురా, ఏమిట్రా, ఏమి కావాలరా నాయన అంటే, మావయ్య నాన్న 10 ఎకరాలు ఇచ్చాడు కదా, 10 ఎకరాలు జొన్న చేను ఉంది కదరా, అవునరా, రియల్ ఎస్టేట్ చేసావన్నా దాన్ని 25-30 చేసావా, బాగుందిరా అంటే, మావయ్య 10 ఎకరాలు శూన్యం చేశా మావయ్య. అరే మంచిదిరా, అల్లుడంటే అంతే కదా, అల్లుడంటే క్షవరం చేయడానికే ఉంటాడని చెప్తారు పెద్దలు. చక్కగా ఎప్పుడో చాలామంది తొందరగా చేశారు, నువ్వు కొద్ది లేటుగా చేశావు, బాధలేదురా. ఏమిట్రా, ఏమి కోరంటే, మావయ్య ఇల్లు కూడా అమ్మేశాను మావయ్య, అన్ని హారతి కర్పూరంలా చేశాను. అరే ఎందుకురా, ఏమిటంటే, మరి నాన్నేమో అన్న సంతర్పణలు చేస్తూ ఉన్నాడు కదా, ఆ నాన్న విధిని తప్పించకూడదనే దీంతో ఆ సంస్కారం ఉంది కదా కొద్ది మావయ్య, అందుకని నేను కూడా అన్నదానం చేస్తూ వచ్చాను, కనుక హారతి కర్పూరంలాగా అయిపోయిందని ధర్మంగా చెప్పాడండి. అబద్ధం ఆడలేదు. అది రామదాసు కథలో మనం ఏం నేర్చుకోవాలంటే, ఇటువంటి చిన్న చిన్నవే
ఏదోలే మావయ్య, నేను అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను, కాదులే కొంత డబ్బు ఇవ్వు, తర్వాత నేను ఏదన్నా చేసి నీకు ఇస్తానని అబద్ధం ఆడలేదండి. నిరంతరం అన్నదానం చేశాను మావయ్య, మొత్తం అన్నీ అమ్మేసుకున్నాను కనుక నా రాముని కోసం ఇంత నైవేద్యం కోసం వచ్చానని అన్నాడండి ఇందిరారమణ గోవిందారి. సరేలేవయ్యా, ఈ రాత్రికి ఇక్కడ పడుకో, చక్కగా పొద్దున్నే తానీషా కొలుకు పెడదామన్నాడు. అది మరునాటి ఉదయము తానీషా నిండు కొలువు సభలో ఉన్నాడండి. ఒక పక్క కవులు, ఒక పక్క సాధుకులు, సభాసప్తాంగ లక్ష్యం అన్నట్టు ఆ రాజు అనుకుంటే దెబ్బల కొలువ అని ఆ రాజసభ జరుగుతూ ఉన్నది. అక్కన మాదరుడు మంత్రులిద్దరూ ఆ రామదాసును గోపన్నను తీసుకుని వస్తున్నారండి సభలోకి. వస్తుంటే బ్రాహ్మణోత్తముడు ఎవడో తెలియని వాడు వచ్చాడని, అది బ్రాహ్మణుకుండే గౌరవం ఒక రకంగా ఉంటుందండి, మనమే నిలుపుకోవాలి. కనుక ఆ బ్రాహ్మడు వచ్చేటప్పటికి, ఇప్పుడంటే రాజులకి లేదు ఎవరికి లేదు, అసలు బ్రాహ్మడు అంటే గౌరవం లేదు. కనుక ఆ రోజుల్లో రాజులు కూడా దిగి, ఒక బ్రాహ్మణోత్తముడు వస్తున్నాడే అక్కన మాదనుడు, మధ్యన ఒక బక్క చిక్కిన పేదబాబుడు బ్రాహ్మడు అట్లా వస్తున్నాడండి. వల్లివాటి ఉత్తరయం సరిచేసుకుంటూ ఈ తానీషా సింహాసనం నుండి దిగి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా ఎవరయ్యా మీరు? వినతకు నా కమతి ఏయూరో, వినతకు నా కమతి ఏయూరో, పృథ్వీసుర రాముఖ్య పరివారో, వినతకు నా కమతి ఏయూరో. అని రాజుగారు అడిగారటండి. తమ సర్కారును కంకితంబయ్యే, తమ సర్కారును కంకితంబయ్యే సముద్ర కీర్తి ఒప్పారు గ్రామమా, నేల్కొండపల్లి నివాసమయ్యా, గృహనామం చల్లవారము, కామమంబకు లింగనకు గారాబమ్ముల పుత్రుడా, నామము గోపాల కబీరు శిష్యుడా, రామస్వామి దాసుడా. ఒక్క పద్యంలో మొత్తం చెప్పేశాడండి. తమ సర్కారును కంకితంబయ్యే సముద్ర కీర్తి ఒప్పారు గ్రామమా, యా మీరు పరిపాలించే సర్కారులోనే ఉందయ్యా, నేల్కొండపల్లి నివాసమయ్యా, గృహనామం కంచర్లవారు, మా ఇంటి పేరు కంచర్లయ్యా, కామమంబకు లింగన్నకు గారాబమ్ముల పుత్రుడా, నేను ఒక్కడే కొడుకునయ్యా, మా అమ్మ పేరు కామాంబ, మా తల్లిదండ్రులు ఇద్దరు లింగన మంత్రి కామాంబులు, నామము గోపన్న, నా పేరు గోపన్నయ్య, కబీరు శిష్యుడా, రామస్వామి దాసుడా. ఒక్క పద్యంలో రాజుగారికి అంతా వివరించేటప్పటికీ, ఆహా బాగుందయ్యా, ఏమి కోరి వచ్చావు, ఏ పనయ్యా అంటే, పనికేమున్నది పనికేమున్నది రామచంద్ర కరుణ ప్రాత్యర్థమచరించుటే పని, శ్రీ రాఘవ పాద కమల కుండార్చన సిద్ధియే పని, తారక మంత్ర రాజకృత తాత్పర్యాను మొదలుపెన్నా పని, లేదల్యము జీతపత్యము సంపాదింపదానడిగా, లేదల్యము జీతపత్యము సంపాదింపదానడిగా. యా పనికేమున్నదయ్యా, నాకు పని ఏమీ లేదు, రామచంద్రుడు జపం చేసుకోవటమేనయ్యా, రామచంద్రుని కొలుస్తూ ఉండటమే,
తత్కారకమాతరాజకృత తత్పర్యానమోదౌ పని. కనుక నాకు పనేమి లేదయా, నిత్యం భగవన్నామం చేసుకుంటూ ఉండటం ఏంటి? సరేనయ్యా, ఏమి కోరి వచ్చావయ్యా నువ్వు? అంతా బాగానే ఉంది, మరి పిల్లలు అంటున్నావు, ఒక పిల్లవాడు అంటున్నావు, మరి ఏమిటి, ఏమి కోరి వచ్చావు అని అంటే, తిండి పట్ట శుద్ధ పోషణ రాముడు అటుపైన మేము అతని పొట్టకు భోగములు ఉత్సవములు పై మాట పిండి కొలంది రొట్టె కదా ఇటు మా స్థితి భూవరా. తిండి పట్ట కోరి రాలేదయ్యా, మా స్థితి అంత మరీ నీచాతి నీచం కాదయ్యా. తిండి పట్ట సుఖ పోషణ చేసి నేను మా పెళ్ళాం బిడ్డల కోసం అడగడానికి రాలేదయ్యా. రాముడు అటుపైన మేము అతని పొట్టకు పట్టదన్నమా, అతని పొట్టకు పట్టదన్నమూన మా గుండిన ఎట్లే భోగములు ఉత్సవములు పై మాట పిండి కొలంది రొట్టె కదా ఇంటిరే ఇకి మా స్థితి భూవరా. ఆ పిండి కొద్ది రొట్టె కదయ్యా, భగవంతుడికి ఇంత నైవేద్యం ఉంటే మాకుంటుంది కదయ్యా అది. రాజా, నేను వేరే కోరి ఏమీ రాలనయ్యా, నా రాముడికి ఇంత నైవేద్యం కోసం వచ్చానని చెప్పేటప్పటికీ రాజు ఆశ్చర్యం ఉంది. తానీషా మంచి సంస్కారవంతమైన వాడు కదండి. అప్పట్లో రాజులు కూడా అట్లా ఉండేవాళ్ళు, బ్రాహ్మడికి గౌరవం ఇచ్చేవాళ్ళు, చక్కగా సంపదలు కళను పోషించేవాళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు గురించి ఎవరికి చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే కదా. కళలు ఎట్లా తయారైపోయినాయంటే, హరికథ కావాలంటే ఎక్కడో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏ కమిటీలో అయినా సరే, ఏ టెంపుల్లో హరికథ చెప్పాలన్నా ముందు ఒక అప్లికేషన్, అంతేగాని దాన్ని ఎవరో విన్నాడా వెళ్ళాలి ఎవరో వినరు, ఉరికిన ఒక చక్రా చేయడం పంపించేయడం. కనుక అప్పట్లో కళలను కూడా అట్లా పోషించేవాడు రాజులు. ఓ బ్రాహ్మణోత్తముడా, నువ్వు దిగులు పడమాకు అని మేనమామలు అక్కన మాదలను పిలిచి, ఇతనికి ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి అంటే, అయ్యా మేము నిన్న రాత్రే మా మేనల్లుడు చెప్పేటప్పటికీ, మరి మేనల్లుడు కదండి కొంత రెఫరెన్స్ ఉంటుంది కదా, మేము పోస్టింగ్ ఆర్డర్ అట్లా పక్కకి పెట్టామండి, భద్రాచలం తహసీల్దార్గా అతను నియమిస్తే బాగుంటుంది. ఎందుకంటే భద్రాచలంలో ఎవరు వచ్చినా సరే 15 రోజులకి మించి ఉండట్లేదు. ఎందుకంటే అది భూలోక వైకుంఠం కదా, అక్కడేమి ఈ అధర్మ కార్యక్రమాలు ఏం చేయడానికి లేదు కదా. 15 రోజులు అయ్యేటప్పటికీ ఏ తహసీల్దార్ అయినా వెళ్ళిపోతున్నాడు. కనుక ఇతన్ని వేస్తే మంచిదని చెప్పారు అక్కన మాదనులు. తప్పక పోస్టింగ్ ఆర్డర్ తీసుకురావయ్యా అన్నారు. చక్కగా ఆ దస్తూరి మీద సంతకం చేసి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి రామదాసుని పంపించారండి. నేలకొండపల్లి గోలుకొండ నుంచి ఆ పోస్టింగ్ ఆర్డర్ పట్టుకుని ఆ ఉత్తరము వెళ్ళిపోతున్నాడు. తన తల్లి చిన్నప్పటి నుంచే ఉక్కుపాలతో రంగరించి రామభక్తి పోసింది కదా. సరే, నేను భద్రాచలానికి వెళుతున్నాను, భూలోక వైకుంఠం కదా అది, అక్కడ నేను తహసీల్దార్గా పరిపాలించడం అంటే పూర్వజన్మ సుకృతం కదా అని అనుకుని ఆ వెళుతూ భార్యా బిడ్డలను తోడుకుని ఆ భద్రాచలం వెళుతున్నాడండి. ముద్దు ముద్దు సీత భద్రాద్రి
భద్రాద్రి ఇంకో గౌతమిని భద్రాచలం చేరారు. ఆ చేరేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళంతా తహసీల్దార్ కదా, కొత్త తహసీల్దార్ని ఎదుర్కోలుగా స్వాగతించారు. వచ్చాడు రామదాసు. వచ్చి గౌతమి నదీ స్నానం చేసి ఆ భద్రాచలంలో ఉన్న రాముల వారిని దర్శించుకుంటామని వెళ్ళాడు. ఇందిరా రమణ గోవింద అని వెళ్ళేటప్పటికీ తన ఊహకి అందనట్టుగా ఉందిటండి. ఆ దేవాలయము జీర్ణమైపోయి ఉన్నది. ఓ భగవంతుడా, ఓ రామచంద్రమూర్తి, నువ్వు ఇట్లా ఉన్నావుటయ్యా. అంతకుముందు తమ్మల దమ్మక్క అని ఒక కోయస్త్రీ ఏదో ఒక రేగి పండో అదో నైవేద్యం పెట్టి దాన్ని చక్కగా సాధక బాధకలు చూసేది ఆ గుడికి. తరువాత మరణించిన తర్వాత ఎవరు చూసేవాళ్ళు లేరు. రామదాసు చూసి ఆశ్చర్యం ఉంది. పునర్నిర్మాణం చేస్తానని ప్రతిజ్ఞ చేసి తన కార్యనిర్వహణ ప్రారంభించాడు. తహసీల్దార్ కదా, చక్కగా పూర్వం పంట బకాయిలన్నీ వసూలు చేస్తున్నట్టండి. పూర్వం పంట బకాయిలన్నీ వసూలు చేస్తున్నారు. అది జమాబందీ రోజులు వచ్చినాయి. ఆ గోల్కొండ నుంచి కొంతమంది ఆఫీసర్లు అంటారు కదా, వాళ్ళంతా వచ్చారు అకౌంట్స్ చూడటానికి. అంతా వసూలు చూసి ఆశ్చర్యం ఉందారు. అరే, నువ్వు ఎటువంటి శిక్ష లేకుండా చక్కగా వసూలు చేస్తున్నావు రామదాసు. రామదాసు గారు కేవలం 3 నెలల మటుకే చేశారండి ఉద్యోగం. 100 రోజులే వాళ్ళు చేయలేరు. ఎందుకని అంటే రాముడికే దాస్యం చేస్తారు వాళ్ళు, వేరే వాళ్ళకి చేయలేరు కదా. అట్లా 3 నెలలే చేశారు వారు ఉద్యోగం. ఆ జమాబందీ రోజులు వచ్చినాయి, ఖర్చులు అన్నీ చూసుకోవటము. అటుగా వచ్చిన వాళ్ళంతా చక్కగా చూశారు. బాగుంది రామదాసు అని అన్నారు. వెంటనే వాళ్ళు తిరిగి గోల్కొండకు వెళుతుంటే, ఏమయ్యా మీరు ఇప్పటి వరకు లెక్కలు చూశారు, బాగానే ఉంది, కానీ ఇది భక్తి లెక్కవయ్యా. భక్తి లెక్క ఒకటి ఉన్నది, ముక్తి లెక్క ఒకటి ఉన్నది. అది ఏమైనా చూస్తున్నారయ్యా అంటే, మాకు చదువుకునే రోజుల్లో అదేమీ చెప్పలేదండి. కేవలం ముక్తి లెక్క మటుకే. నిరంతరం భగవన్నామం ఎవడకండి. నిరంతరం పొద్దున్న ఆఫీస్కి వెళ్ళడం, రాత్రికి రావటం, మళ్ళీ పొద్దున ఆఫీస్కి వెళ్ళడం, ఇదే కదా భక్తి లెక్క. ఎందుకయ్యా ముక్తి లెక్క ఒకటి ఉన్నది. అది ఏమిటో తెలుసా? దేశిక బ్రహ్మోపదేశమును తన సాగిరా నెట్టి మేటి శ్రీరామకోటి. ఏ రామదాసు వాళ్ళకి పట్ల మనం కూడా చెబుతున్నాడు. దేశిక బ్రహ్మోపదేశమును తన సాగిరా నెట్టి మేటి శ్రీరామకోటి. దారిద్ర కలిత సంతాపనంతయు బాపు మేటి రతనాల పేటి శ్రీరామకోటి. బలిరే యథాదృశ ప్రభావములు రామకోటి రచనచి కనక మహత్వ సిద్ధి దర్శింపుడుమయ్యా. సారమతులారా, ఓ గ్రామాధికారులారా, మీరు కేవలం ముక్తిలక్కయ్యా, ముక్తిలకు ఒకటి తీసుకోండి పుస్తకాలన్నీ, రామకోటి రాయండి చెప్పాడండి. సరే, రామకోటి రాస్తూ ఉన్నారు ఆ ఉద్యోగస్తులంతా. సరేనండి రామదాసు గారు, ఇంకా టైం అయింది, మేము వెళతాం గోల్కొండ కంటే. లేదులేదేవయ్యా, మా ఇంటికి రండి, ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను నేను, చక్కగా భోజనాలు చేసి తరువాత గోల్కొండకి వెళ్ళమన్నాడండి. నిత్యం ఏదో ఒక వ్రతం చేయటువంటి, ఒకరోజు దరిద్ర నారాయణ సేవ, ఒకరోజు ఇంకో కేదార గౌరీ వ్రతం, అట్లా నిత్యం ఏదో ఒక వ్రతం చేసి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఎందుకని అంటే ఉద్యోగం వచ్చింది కదా, వెంటనే పూర్వపు అలవాటు వచ్చేసింది, చక్కగా అన్నదానం చేస్తున్నాడు. సంతర్పణలు ఆ ఉద్యోగస్తులందరినీ పిలిచాడు. మీరు ఇటు కూర్చోండి, కమలా విస్తాకులు వేయి, గ్లాసులు పెట్టు అని చెప్పి గబగబా అన్నం వంటలు చేస్తున్నాడండి. మీకు అందట్లేదు కదా అని చెప్పి, బాబు మీకు కూర పప్ప చారా, మీకు సాదమా, మీకు అన్నమా, మీకు నెయ్య, అట్లా అడుగుతూ ఉండగా ఆ రామదాసుడి అడుగులతో ఆ చిన్న కుర్రవాడు ఉన్నాడు కదా, రామదాసుడు కొడుకు రఘురాముడు, ఆ లేలేతవాడు ఆ తండ్రి అడుగులు వెంటే అడుగులు వేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆ తండ్రి అడుగులో అడుగు వేసేటప్పుడు మీకు సాదమా, మీకు అన్నమా, మీకు ఇదే అనేటప్పటికీ అటుగా అడుగులు వేయక ఇంతమందికి వండి మార్చిన గంజిగుండా మృత్యు దేవత కొల్లాగా భగ 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 భగమని పక్కనే ఉంది కదండి.
అడ్డుగా వెళ్ళేటప్పటికి చిటక్కన జారాడండి రఘురాముడు. లేత తీగలాంటి రఘురాముడు 2 ఏళ్లవాడు ఆ గంజి గుంటలో పడ్డాడండి. ఇందిరారమణ గోవింద హరి. ఇన్ని వేల మందికి వండి వార్చిన గంజి గుంటలో పడేటప్పటికి భగ భగ భగమని మృత్యుదేవతాలాగా ఆ శరీరం భగ్గు భగ్గును మండిపోయి పైకి వచ్చేసిందండి. అటుగా మరడి పదార్థం పారవేయడానికి వెళ్ళిన కమల తల్లి చూసి అమ్మ రఘురాముడే కదా అని అట్లా కళ్ళ వెంబడి చూసి అరే రఘురాముడే కదా అని వెంటనే తీసి ఇట్లా గంజి గుంటలో నుంచి తీసి అరే అని భూదేవి ఎట్లా అయితే అగ్ని పర్వతం ఎట్లా అయితే ఒడిలో పెట్టుకున్నదో అట్లానే కొమ్మును దాచుకుని ఉన్నదండి. ఎందుకని అంటే స్థితప్రజ్ఞ కలిగిన రామదాసుడి భార్య కదా. ఇప్పుడు నేను ఏడిస్తే ఇన్ని వేల మంది అన్నం ముందు నుంచి వేస్తారు, ఆ పాపం నాకు ఎదుగుతుంది కదా. ఆ స్థితప్రజ్ఞ ఉండాలండి. ఉట్టినే టెన్షన్ పడకూడదు. ఈ రామదాసు కథలో ఇవన్నీ నేర్చుకోవాలి మనం. టెన్షన్ పడకూడదు. జరిగేది భగవంతుడు మనకు మంచే చేస్తాడు. ఎప్పుడు మనం చేసింది మనం అనుభవించాలి కదా ఎప్పటికైనా. కనుక అనుభవానికి వస్తే తర్వాత రోజులు మంచివి జరుగుతాయనే ఒక సంకల్పంతో ఆ లేలేత తీగలాంటి రఘురాముడు శరీరం మృత్యుదేవతాఖుల్లాగా ఆ గంజిగుంటలో పడేటప్పటికీ తీసి కొమ్మును కట్టుకొని అరే ఓ ఇక్ష్వాకుల తిలక, ఓ రామచంద్రమూర్తి, మాకు లేక లేక కలిగిన సంతానం కదయ్యా, నీ రాజ్యంలో ఇట్లా తీసుకెళ్తాడయ్యా. మాయాతీతుడము నీక సాధ్యమిది రామ, కల్లే ప్రాయంబు అయోధ్య విగత ప్రాణుడు కదా. రామ, సుశర్మ అనే ఒక బ్రాహ్మణ కుమారుడు నీ రాజ్యంలో చనిపోతే తండ్రి ఉన్నంగా కొడుకు మరణించకూడదని నువ్వు బతికించావు కదయ్యా. మరి ఏమిటయ్యా నీ లీల అని చెప్పి అటుగా ఏడుస్తూ ఉండగా భోజనాలు సమాప్తి అయిపోయినాయి. రామదాసుడు యాదృచ్ఛికంగా చేతులు కడుక్కోవటానికి అటు వచ్చాడు. వచ్చేటప్పటికి ఈ కమల కంటి వెంట నీరు చూశాడండి. ఏమైంది కమల అంటే ఆ కొమ్మునిట్లా తీసి ఆ మృతదేహాన్నిట్లా పారవేసిందండి. మీరు చేసిన రామసేవకి ప్రతి గొల్లుమని ఏడ్చిందండి. వచ్చి పిచ్చి కమల ఏడుస్తావంటే ఫలమేమి. ఓయ్ పిచ్చి కమల ఏడుస్తావంటే ఫలమేమి. రాగరుగ తండ్రి దిక్కు శ్రీరాముడే కలడంటికి వెగలము రారము కోవలకు పొదుము వాడి ముగిడై సుత ప్రేతము ఈ పట్టు రావలనా మాకి మొర్ర పెట్టుకొనుచు చూపల గోడెమో మోటమే హరి చూపల గోడెమో మోటమే. సే పిచ్చి కమల విలపిస్తే తిరిగి వస్తాంటే ఫలమేమి. రాగరుగ తండ్రి దిక్కు శ్రీరాముడే కలడంటికి. వాడే దిక్కు మనందరికీ. పద ఈ మృతదేహాన్ని తీసుకొని అటుగా వెళ్ళాడండి. వెళ్ళి భద్రాచలంలో ఆ గుడి మెట్ల దగ్గర కింద ఉంచి శ్రీ జగన్నాథ
అట్లా పారవేసేటప్పటికీ భగవంతుడు దయగలిగితే కలగంది లేదు కదా లోకంలో. ఆ కుంభవృష్టి కురిసినట్టు వర్షం కురిసింది. లేలేత తీగలాంటి రఘురాముడు అట్లా కదిలేటండి. ఇందిరా రమణ గోవింద హరి కదిలేటప్పటికీ రామదాసు సంతోషించి రఘురాముడు లేచి చూశాడు. రామచంద్రమూర్తి, ఓ భద్రాచల సీతారామచంద్రమూర్తి, నా కొడుకుని నా పుత్రుణ్ణి నువ్వు బతికించావు కనుక నీ ఆలయాన్ని పునర్నిర్మాణిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడండి. ఇందిరా రమణ గోవింద హరి. ఆ ప్రతిజ్ఞానుసారం చక్కగా మరునాటి